నమస్కారాలు తెలియజేస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలుగా మీతో కలిసి ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నేను కూడా శాసనసభ్యుడిగా పాల్గొని అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు నిలబడడం జరిగింది. రాజకీయ మార్పులతో అనేక పరిణామాల నేపథ్యంలో దాదాపుగా సంవత్సరం రోజులు ఈ నియోజకవర్గానికి దూరం ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈరోజు చాలా ప్రధానమైనటువంటి రోజు. వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బలంగా ఉన్న గతంలో నేను 4 సంవత్సరాలుగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆత్మీయ బంధం, స్నేహపూర్వక వాతావరణం అన్ని కలిగి ఈరోజు నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, మున్సిపల్ కౌన్సిలర్, గ్రామ సర్పంచులు అందరూ వారిని ఆదరించి నిలబెట్టినటువంటి గ్రామ నాయకులతో, మండల నాయకులతో ఇవాళ ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మా వెంకటగిరి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ గుణపాటి దీపరెడ్డి గారి సమక్షంలో ఇక ఈనాడు అనేక విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తా ఉన్నాం. ఎన్నికలు ఇవాళ పార్టీలో చేరినటువంటి అనేక మందికి కొన్ని అపోహలు, కొన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ గత 2 రోజులుగా అందరం కలిసి మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఒప్పించి ఈనాడు తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళందరినీ ఆహ్వానించడానికి కారణం కూడా వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆ అమ్మాయి యొక్క విజయానికి నేను కూడా తోడుగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ అంతా ఎక్కడ కావాలి, ఎవరికి ఎక్కడ సంబంధాలు ఉన్నా, ఎవరితో ఎక్కడ అనుభవం ఉన్నా అందరం ఒక పూర్తిలోకి రావాలని చేసే ప్రయత్నమే ఇవాటి ఈ యొక్క పార్టీల చేరిక కార్యక్రమం కూడా అని చెప్పి మీకు మనవి చేస్తాను. ఇక 2-3 విషయాలు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమయం అయిపోయింది, కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన దాకా అధికారంలో ఉంటారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు పరిపాలనకి ఆయన అవకాశం ఇస్తే ఆయన చేసింది ఏమిటి ఇవాళ ఆలోచించారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు, అలాగే మాఫియా రాజ్యాంగా మార్చారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి దుర్మార్గపు కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క చెప్పండి ఫోటోల కోసం అనుకోండి.